ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాలలో బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరణ. పుంగనూరు కేబినెట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సన్నాహాలు, 36 మండలాల చెరుకు రైతుల హర్షం. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం దక్షిణ భారత్ సూఫీ సాదత్ సమ్మేళనంలో పాల్గొన్న పుంగనూరు ముస్లిం సోదరులు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జనతా పార్టీ కార్యాలయంలో జనతా పార్టీ సీనియర్ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతుందని వారు తెలియజేశారు. జాతీయ పార్టీ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ, భారత ప్రధాని మోదీ నల్లధనం వెలికితీత పట్ల గత నెల 8న విప్లవాత్మక నిర్ణయం కైకొనడం జరిగిందన్నారు. ప్రధాని మోదీ కేవలం మాటల మనిషి కాదని, అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనుదీయని సాహసి అని ఆయన కితాబిచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం దాచుకున్న దేశీయ కుబేరుల బండారం బయటపడిందని, అలాగే విదేశీ బ్యాంకులలో అక్రమంగా దాచుకున్న ధనం వెలికితీతకు మరెంతో కాలం పట్టదని ఆయన తెలియజేయడం జరిగింది. దేశం మొత్తం మీద ఒక విప్లవాత్మకమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత సామాన్య ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు ఆర్థిక పరంగా ఎదురై ఉండవచ్చని, అలాంటి ఆటుపోట్లను ప్రజలు నిబ్బరంగా కొంతకాలం భరిస్తే భవిష్యత్తులో భారత ప్రజానికానికి ఎంతో మేలును చేకూర్చే పథకాలను ప్రధాని ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పుంగనూరు, పలంనేరు, మదనపల్లి, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలకు చెందిన 36 మండలాల చెరుకు పండించే రైతులకు పుంగనూరు పరిధిలోని కేబినెట్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తున్నట్లు వస్తున్న వార్తలు రైతులకు తీపి వార్తను అందించినట్లయింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి నాందిగా ఈ నెల 1వ తేదీ నుంచి ఫ్యాక్టరీ వీధుల నిమిత్తం 50 మంది కార్మికులను విధులలోకి తీసుకొస్తున్నట్లు వస్తున్న వార్తలు ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి మరింత బలం చేకూరినట్లయింది. 36 మండలాలలో తరచూ రైతులు ఆర్థిక లబ్ధి కోసం టమోటా పంటను వేసి సాగు ఖర్చులకు భారీగా పెట్టుబడులు పెట్టి జూదం లాంటి టమోటా ధరలు ఒక్కోసారి రైతుల పంటను ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత ధరల పతనంతో నేలపై బొక్కబోర్ల పడవేయడంతో రైతులలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో గత సంవత్సరం వర్షాలు బాగా పడడం, బోర్లకు నీరు చేరుకోవడంతో పలు మండలాలలోని రైతులు నికార్సుగా పంట ధర చేతికందే చెరుకు పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు జిల్లాలో చెరుకు పంట అధిక ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరుకు పంట ప్రోత్సాహకానికి తగిన వనరులు కల్పించడమే కాకుండా ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన 10-15 రోజులకే చెరుకు ధర విలువ మొత్తాన్ని టోకుగా అందజేసే విధంగా పూనుకుంటే చెరుకు సాగుకు రైతులు అత్యంత ఉత్సాహంతో పూనుకుంటారు. ఈ విషయంగా ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా చెరుకు విత్తనపు నర్సరీ మొక్కలను, రసాయనిక ఎరువులను రైతులకు అందించే ప్రోత్సాహకాలను విరివిగా ప్రవేశపెడితే కేవీడీ షుగర్ ఫ్యాక్టరీ పూర్వపు ఔన్నత్యాన్ని సంతరించుకుని తద్వారా కార్మికులకు, వేతన జీవులకు, చెరుకు వ్యవసాయదారుల కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు, రవాణాదారులకు ఆధారుగా ఉంటుందనే విషయం నగ్న సత్యం. చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఆర్టీసీ రోడ్, ఐఎస్ఐ హాస్పిటల్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారత సూఫీ సమ్మేళనం, దక్షిణ భారత సాదత్ల సదస్సులను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డిలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సమాజంలో సూఫీ తత్వాన్ని అనుసరించి మనిషి మనిషిగా జీవించడం, ఎదుటి వారిని ప్రేమించుట, క్షమాగుణం, మానవత్వం, తను చేసిన ఉపకారానికి తిరిగి ఉపకారాన్ని కోరుకోకపోవడం, ఉచ్చనీచాలు, భేదభావాలు మరచి నిరాడంబరత, త్యాగనిరతి అలవర్చుకోవాలని ముఖ్య అతిథి ఎమ్మెల్యే భూమన కరుణారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. దక్షిణ భారత్ సాదత్ సదస్సులో అల్లాహ్ తత్వ బోధనలు, మానవులు ముఖ్యంగా ముస్లిం సోదరులు అలవర్చుకోవాల్సిన విధానాల గురించి సయ్యద్దులు హితబోధ గావించారు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ షోరూమ్ మస్తాన్, చిత్తూరు జిల్లా సూఫీ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో
వేదిక నా ఇతర ముఖ్య అతిథులు సయ్యద్ అహ్మద్ గారికి క్షమించాలి, ముఖ్య అతిథి పేరు ఇది కేవలం అది తెలుసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి సొంతమే కానీ ఉద్దేశపూర్వకమైనటువంటి కాదని మరొకసారి తెలియజేస్తూ ఇక వేదిక మీద ఉన్నటువంటి నా సోదర మిత్రులకు అందరికీ కూడా నా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు 2000 సంవత్సరాలుగా మానవాళి జీవితంలో మతాలు అనేటువంటివి పుట్టడం ప్రారంభించారు. అనేకం పుట్టినాయి, గర్జించినాయి. చాలా రకాలైనటువంటి మతాలు జొరాస్ట్రియన్ అనేటువంటి ఒకటి పుట్టింది. ఎక్కడున్నదో కూడా తెలియదు, అక్కడక్కడ మిగిలిన బుద్ధిజం మిగిలింది. ప్రపంచంలో కూడా ఒక గాలి మిగిలింది. ఇప్పుడు కేవలం శ్రీరాముని ఒకటి చిక్కుకుంటుంది. చాలా ప్రతి దేశానికి ఒక మతం ఏర్పడింది. ఆనాడు ఉన్నటువంటి సరిహద్దుల మధ్య పూనూరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్థానిక అధికారులు బ్యాంకర్లతో నగదు రహిత లావాదేవీలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వైపింగ్ యంత్రాలపై, పిఓఎస్ యంత్రాలపై, రూపే కార్డులపై అవగాహన కల్పించారు బ్యాంకు అధికారులు. వివిధ సంస్థల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏదైనా కూడా మనము ఈ యాప్ ద్వారానే మనము వెళ్ళిపోతే ఈజీ అవకాశం కలుగుతుంది. కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణ కోసము ఇక్కడికి మన పురపాలక శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఏటీఎం డిపార్ట్మెంట్ కూడా చేశారు. వాళ్ళందరూ కూడా మీకు దాని గురించి ట్రైనింగ్ వస్తారు. కాబట్టి మీరు బాగా దాన్ని అవగాహన చేసుకొని నగదు లావాదేవీలు చేసుకోవాల్సింది గాను, దాన్ని దాన్ని పెంచుకోవాల్సింది గాను నేను మీకు అందరూ కూడా పట్టణ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వివిధ ప్రైవేట్ నెట్వర్క్ల ఆఫర్ల స్కీమ్లకు దీటుగా నేడు బిఎస్ఎన్ఎల్ వారు 2 కొత్త ఆఫర్లను ప్రారంభించినట్లు పుంగనూరు మరియు తిరుపతి సేవా కేంద్రాల అధినేత ఎస్ఆర్ డిషన్ మీడియా అధినేత ఎస్ఆర్ రాజారెడ్డి ఈరోజు ఎస్ఆర్ టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 139 రూపాయలతో స్పెషల్ టైప్ వోచర్, 139 రూపాయలతో దేశంలో 28 రోజులు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చని, అలాగే 300 MB మెగావాట్ ఇంటర్నెట్ ను కూడా పొందవచ్చని ఆయన తెలియజేశారు. 339 రూపాయలతో భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ ఏ నెట్వర్క్ అయినా ఉపయోగించుకోవచ్చు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ వారు వివిధ ఆపరేటర్లకు కాంపిటీషన్ గా 2 కొత్త పథకాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకాలు ఎస్టీవీ స్పెషల్ టైప్ వోచర్ 139 రూపాయలతో భారతదేశం మొత్తము కూడా బిఎస్ఎన్ఎల్కు ఏ విధమైనటువంటి ఛార్జీలు లేకుండా ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ పూర్తిగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా 300 MB మెగాబైట్స్ వరకు కూడా ఇంటర్నెట్ని ఉచితంగా అందుకోవచ్చు ఈ యొక్క వినియోగదారులు. అదేవిధంగా కొంత ఎక్కువ మాట్లాడే వారి కోసం 339 స్పెషల్ టైప్ వోచర్తో రీఛార్జ్ చేసుకున్నట్లయితే భారతదేశం మొత్తము కూడా ఏ నెట్వర్క్ అయినా, ఇతర ఆపరేటర్ నెట్వర్క్లకు లేదా ల్యాండ్ లైన్స్కు ఏ నెట్వర్క్ అయినా 339 రూపాయలతో నెలసరి 20 నెల మొత్తము కూడా
పూర్తిగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా 1 GB 3G డాటాను కూడా ఈ సందర్భంగా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఈరోజు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి BSNL వారు ప్రవేశపెట్టడం జరిగింది. రేపటి నుంచి వినియోగదారులకు యొక్క BSNL సేవా కేంద్రాల వద్ద అందుబాటులో రావడం జరుగుతుందని సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాల్సిందిగా కోరుతాను. ఈనాటి ముఖ్యాంశాలు: మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాలలో బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరణ. పుంగనూరు కేబిని షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సన్నాహాలు, 36 మండలాల చెరుకు రైతుల హర్షం. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం దక్షిణ భారత్ సూఫీ సాదత్ సమ్మేళనంలో పాల్గొన్న పుంగనూరు ముస్లిం సోదరులు. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.